హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ ఒక మాట చెప్పాలి అని అనుకుంటున్నాను. అదేంటంటే, జాబ్స్ చేసే వాళ్ళకి జాబ్ స్పెసిఫికేషన్ ఉంటుంది. అంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి కంప్యూటర్లోనే పనిచేయాలి, పియోన్స్ ఫైల్ ట్రాన్స్ఫర్ చేయాలి, అలానే ఒక వాచ్మ్యాన్ కాపలా కాయాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి జాబ్ చేసే వాళ్ళకి వాళ్ళ జాబ్ స్పెసిఫికేషన్ ఉంటుంది, కానీ మనము అంటే హౌస్ వైఫ్స్కి అస్సలు ఇది ఉండదు. అన్నీ చేసుకోవాలి. ఇంకా అదే దారిలో వస్తూ ఉంటే ఈరోజు నేను నా టెర్రస్ గార్డెన్ క్లీన్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే చీపురు తీసుకొని మొత్తం ఊడ్చేసాను. ఇంకా మధ్య మధ్యలో నా ఇద్దరు పాపలు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఒక్కొక్క తొట్టి తీస్తూ మొత్తం క్లీన్ చేసి చెత్త పడేశాను. తర్వాత మోటార్ ఆన్ చేసి మొత్తం కడిగేశాను. ఈ రెక్టాంగులర్ తొట్టిలో నేను ధనియాలు వేశాను. ఒకవేళ కొత్తిమీర వస్తే మీ అందరికీ చూపిస్తాను. చాలా హెవీ ఉండే ఆ తొట్టి. ఇంకా ఇప్పుడు నా టెర్రస్ గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ తులసి అమ్మ, ఇది కరివేపాకు, ఇంకా ఇది సన్నజాజి, చాలా బాగుంది కదా. అయ్యో పడిపోయింది. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్లాంట్ అందరి ఇంట్లో ఉంటుంది. అదేంటంటే మనీ ప్లాంట్. గోన పాప వచ్చి ఎలా డిస్టర్బ్ చేస్తుంది, మమ్మీ ఎత్తుకో అని చెప్తుంది. ఇదేమో బొండు మల్లి, ఇంకా మందారము, కలబంద, ఇంకో కరివేపాకు చెట్టు, ఇదేమో దవనము, ఇది ఇంకోటి పెద్ద గులాబీ. దాని తర్వాత ఇది ఏమో ఇన్సులిన్ ప్లాంట్, వెనకాల ఉంది కదా, అది ఇన్సులిన్ ప్లాంట్ డయాబెటిక్ పేషెంట్స్కి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది నల్లేరు. ఇది ఎంతమందికి తెలుసు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఏమో పారిజాతం. ఇంకా ఇది నందివర్ధనం, వాము, తమలపాకుల చెట్టు. ఇంకా చెప్తా ఉంటే ఈ వీడియో 15 minutes అయిపోతుందండి. సో మీ దగ్గర ఏమైనా గార్డెనింగ్ టిప్స్ ఉంటే నాతో షేర్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.